తెలంగాణ ఉద్యమాన్ని మార్వాడి గో బ్యాక్ అనే అంశం పైన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి వస్తువులు గో బ్యాక్. ఈ రోజు అరెస్ట్ అయినటువంటి పృథ్వీరాజ్ అన్నని, తెలంగాణ షామ్ని అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూనే తెలంగాణ విలువను, తెలంగాణ సంపదను మార్వాడిలో అక్రమంగా దోచుకోపోతున్నారు కాబట్టి దానిపైన మా ఉద్యమం. తెలంగాణ యువత దీనివల్ల చాలా నష్టపోతుంది. తెలంగాణ యువత నష్టపోవడం మీకు ఇష్టమా? తెలంగాణ బాగుపడాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించింది మార్వాడీల కోసమా, తెలంగాణ యువకుల కోసం అనేది మనం హెచ్చరిస్తూనే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తాం. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలోకి రావాలంటే యువతకు ఉపాధి అవకాశాలు కలగాల. యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతూనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది వదిలేసి తెలంగాణలో మార్వాడీల పెత్తనం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. మార్వాడీలు పానీపూరి నుంచి ఈరోజు వాళ్ళు కొకైన్, హెరోయిన్, గుట్కా, తంబాకు అక్రమమైనటువంటి వస్తువులను మార్కెటింగ్ చేస్తూ తెలంగాణ యువతను చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రతి వ్యాపారాలలో వాళ్లే ఉన్నారు కాబట్టి మేము మార్వాడీ వస్తువులను పరిష్కరిస్తూ తెలంగాణను, మన స్వచ్ఛమైన తెలంగాణ తల్లిని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోసం మనందరి బాధ్యత ఉంది. ఈ వీళ్ళిద్దరి పృథ్వీరాజన్న మరియు తెలంగాణ శ్యామ్ ఇతర మిత్రులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపైన జులుం జరిపిస్తే ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధిలోకి రావడం కోసం మార్వాడీలు కావాలా, తెలంగాణ బిడ్డలు కావాలా? మీరు ఆలోచించుకోండి. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలోకి రావాలంటే మన వ్యవస్థ బాగుండాలి. మన చిన్న భిన్నమైన వ్యవస్థ నుంచి అన్ని కుల వృత్తులు ధ్వంసమవుతున్నాయి కాబట్టి మన ప్రాంతం అభివృద్ధిలోకి రావాలని మేము అడుగుతున్నాం. దీనిలో ఏమైనా తప్పుంటే మీరు నిర్ధారణ చేసుకోండి. తెలంగాణ యువకులు బాగుపడితే మన రాష్ట్రం కదా బాగుపడేది. మీరు మార్వాడీలకు ఎవరైతే వత్తాసు పలుకుతారో, మార్వాడీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నెక్స్ట్ ఎలా జరగబోతుందో కార్యాచరణ దాల్చి ప్రతి గ్రామాన మేము తెలంగాణ ఉద్యమాన్ని, ఈ మార్వాడి గోబ్యాక్, మార్వాడి వస్తువులు గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తెలంగాణ ప్రాంతాన్ని రక్షిస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ.